అక్కయ్ బ్లౌజ్ కానీ దేనికైనా కానీ ఒకవేళ మనం ఫిట్ చేయాలి రెడీమేడ్ అంటే అది ఎలా చేయాలో దీంట్లో అయితే చూద్దాము. ప్రజెంట్ ఇది క్లిప్ ఐ అన్నమాట. అయితే ఇవి రెండు ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇవి రెండు మనకు నెక్ ఫ్యాబ్రిక్ నెక్ ఇలా వస్తుంది. ఈ రెండు పట్టీలు ఇలా సెంటర్లో పెట్టేశాను. అండ్ కొందరు ఒకవేళ ఇలా ఉల్టా ఏదైనా పెట్టినప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీనికి ఎలా చేయాలి మీరు అంటే ఫస్ట్ అంటే కొంచెం కొత్తలో ఉన్నలకు ఐడియా ఉండదు కాబట్టి ఇలా ఫస్ట్ అయితే హ్యాంగ్ చేసేసుకోండి ఇలా దీనికి ఇది ఇలా ఇలా ఫస్ట్ తగిలిచ్చేసుకుంటే ఏంటంటే మనకి ఎలా పెట్టుకోవాలనేది ఐడియా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఈ పక్క ఇది ఈ పక్క ఇలాగే సెట్ చేసేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. సో ఇది ఇప్పుడు నేను ఇది ఇలాగే చూపిస్తా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇది మిస్ అవ్వకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఇలా పక్కకి పెట్టేసుకోండి. సో ఇది ఇలాగే తీసుకొని ఈ ఏదైతే ఇది మనకు అయ్యిందో కంప్లీట్గా రైట్ సైడ్ ఫ్యాబ్రిక్కి ఇలా పెట్టేసి మనము దీని మీద స్టిచ్ అనేది దీనికి దగ్గరలో వేసేసుకోవాలి. నేను లాస్ట్ది ఎండ్లో ఉండాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను, అంటే అలా ఫోల్డింగ్ వచ్చేలాగా. ఇది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇది లైనింగ్ అనమాట. డబల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసాను. ఏదైతే హుక్స్ ఉంటుందో మనము ఫ్యాబ్రిక్ రైట్ సైడ్కి పెట్టేసుకొని డబల్ ఫోల్డ్ది సింగిల్ స్టిచ్ అనేది ఫస్ట్ వేసుకోవాలి దీని మీద. ఇలా అంటే ఎండ్కి వేసుకోవాలి జస్ట్ అటాచ్ కోసం. తర్వాత ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకొని దీన్ని కూడా ఒక స్టిచ్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే ఇలా ఉంటుంది కదా, ఇది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసింది ఇక్కడ పెట్టాలన్నమాట. స్టార్టింగ్ ఇక్కడ పెట్టేసి లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత ఈ హుక్స్ లోపలికి ఇది పెట్టేసి కంప్లీట్గా ఇలా బయటికి అనేసేయాలన్నమాట. ఇక్కడ ఎందుకంటే కొంచెము మాన్యువల్గానే మనము కొంచెం పెడల్ లేపుకుంటూ హ్యాండ్ తోటి కొంచెం కొంచెం ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిషన్ లేని దగ్గర మనము ఇది రన్ చేసుకోవచ్చు. ఇది మీరు చూసుకోకుండా అలాగే రన్ చేస్తే నీడిల్ ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఇక్కడికి రాగానే కొంచెం హ్యాండ్ తోటి హ్యాండిల్ చేయాలన్నమాట. ఇది మన బ్లాక్ క్లాత్ అనేది అస్సలు కనిపించకుండా దీన్ని పైనుంచి మనం కవరప్ చేస్తున్నాం. టిప్ అయితే మనం డబల్ ఫోల్డ్ పెట్టేసి ఫస్ట్ అయితే మొత్తం ఇలా స్టిచ్ చేసాము. స్టిచ్ చేసిన తర్వాత దాని మీద ఇలా లైనింగ్ తీసుకొని ఇక్కడ నుంచి లాక్ చేసేసి లోపలికి పెట్టుకుంటూ స్టిచ్ వేసేసాం అనమాట. ఇక్కడ బయట నుంచి అంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ క్లిప్ ఆ బ్లాక్ది ఏదైతే ఉంటుందో మనకు ఈ బ్లాక్కి ఉంది కదా, ఇది కనిపించకూడదు అనమాట. మనకు ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నది కూడా కనిపించకూడదు మనకు. సో ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం. యాక్చువల్లీ ఇప్పుడు ఒక స్టిచ్ అయితే ఇది వేసుకుందాం. నెక్స్ట్ దీనికి మనము ఫ్యూజింగ్ ఐరన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇలా పెట్టేసి నేను ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తున్నా అంతే.
ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేశాక ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇది ఇలా క్లోజ్ అయ్యేలాగా మనం స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఈ ఫుట్ పైకి లేపుకోవాలి, ఎందుకంటే కింద ఇక్కడ వరకు మనకు ఇక్కడ క్లిప్ అది హుక్ది కింద హోల్ ఉంటుంది. సో మనం ఎంత ఉన్నా దానికి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ ఫుట్ కిందికి ఉంటే ఏంటంటే పగులుతుంది నీడిల్, కాబట్టి కొంచెం మనం ఫుట్ హైట్ లేపితే ఒకవేళ మేబీ కొంచెం టచ్ అయినా కూడా ప్రాబ్లం అనేది రాదు. ఇక్కడ కూడా మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా లాగ్ది, ఇది కూడా కట్ చేసేసుకొని ఇది ఇలా లోపలికి పెట్టేసుకొని కనిపించకుండా ఇది ఇలా స్టిచ్ చేసేస్తాం. ఈ హుక్ అనేది మనము లోపలికి ఫోల్డ్ చేసి జస్ట్ నేను ఇక్కడ లాక్ చేశాను, ఇక్కడ లాక్ చేశాను అనమాట స్టిచ్ కొంచెము. దీని లోపల నేను ఫ్యూజింగ్ పెట్టేసి ఐరన్ తిక్కేస్తాను. అండ్ మీరు ఇక్కడ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా ఫ్యూజింగ్ తోటి ఐరన్ స్టిక్ చేయొచ్చు. అయితే ఇది కంప్లీట్గా ఇలా ఉండకుండా కొంచెం ఇది ఇలా ఉండాలన్నమాట. 1 లైన్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ బయటకు ఉండాలి, 1 లైన్ లోపలికి ఉండాలి హుక్ అనేది. ఈ విధంగా మనం ఇది సెట్ చేసేసుకోవాలి ఐరన్ చేసుకునేటప్పుడు ఇలా. సో మనది హుక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఈ ఐ ఉంది కదా, ఐనైతే జస్ట్ డబల్ ఫోల్డ్ చేసేసి మనం ఇది ఐ కదా ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టి స్టిచ్ వేసేసామన్నమాట. ఫస్ట్ ఇలా దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మనది మెయిన్ క్లాత్ ఇది తీసుకొని 2 సైడ్ల లోపల సైడ్ మనము స్టిచ్ వేసుకోవాలి. సో ఇది సపోజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి, దీనికి చెప్తున్నాను నేను. ఇది ఇలా అంటే ఇది క్రాస్గా ఉంది పీస్, ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా పీస్. మనకి ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ మొత్తం చూసుకొని కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇలా ఉన్నది ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా తిప్పుకోవాలి. స్టిచ్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోయి పైన నీట్గా ఫోల్డింగ్ ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసినది కరెక్ట్గా మనం చూసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ వదిలి మనం ఇది చెక్ చేయాలి. ఇక్కడ నుంచి చూస్తే తేడా వస్తుంది, మనకి ఇక్కడ నుంచి చూస్తే మెజర్మెంట్ తేడా వస్తుంది. సో ఇక్కడ నుంచి టోటల్గా మన లెంత్ ఎంత ఉంది అనేది చెక్ చేసి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని దాని మీదనే మనకు స్టిచ్ వేయాలి. సపోజ్ ఇప్పుడు ఇలా చెక్ చేసాం, అంత అయ్యింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని కరెక్ట్ దీని మీదనే మనము ఇలా స్టిచ్ వేయాలి. ఇలా 2 స్టిచ్ వేసుకున్నాక ఇలా పెట్టేసి మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. అంతా కూడా ఒక స్టిచ్. సో ఈ స్టిచ్ వేసుకున్నాక ఇది లైనింగ్ క్లాత్, మళ్ళీ ఇది కూడా కావాలి మనకు. సో ఇది మీద పెట్టేసి మనకి ఏదైతే ఆల్రెడీ ఇక్కడ ఈ ఐ ఉంటుంది కదా, ఐకి 1 మార్క్ ఎక్స్ట్రానే మనము మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇది మనది ఇక్కడ వేసాం కదా, ఈ వైట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంది. 1 లైన్ మనం యువతలకి లైన్ మీద వేసుకోవాలి. సో ఇది ఇలా పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది మనకు ఐ. సో ఈ పార్ట్ ఉంది కదా, ఇదంతా కూడా మనం ఇలా ఇక్కడికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది మాత్రం మనకు పైకి ఉంటుంది. ఇది ఎండ్కి అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ అవ్వదు.
అయితే మనం ఇంకొంచెం పెద్దదైనా తీసుకోవాలి, లేదు అంటే ఇది ఎండ్కైనా పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఇదంతా ఇలా కవర్ అయిపోతుంది ఈ స్టిచ్. లేదు అనుకుంటే ఇదంతా కట్ చేసుకుంటే కూడా మనకు ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదంతా హెమ్మింగో లేదో స్టిచ్చింగో చేసుకొని లోపల పెట్టేసుకోవాలి. ఇది మాత్రం ఇలా వస్తుంది మనకు. సో ఇలా ఇది మనకు ఎంత టైట్ అయినా కూడా ఇవి తెగిపోతుంది అన్న ప్రాబ్లం ఉండదు. అదే మనము కాజాలు చేస్తే ఏమవుతాయంటే అవి తెగిపోతాయి అన్నమాట. అండ్ ఎంత స్ట్రెచ్ అయినా మిడిల్లో గ్యాప్ అనేది కూడా కనిపించదు. హుక్కు ఈ రెండు తీసుకునేటప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా తీసుకోవాలి, లేదు అంటే అప్ అండ్ డౌన్ అయితే ఏంటంటే మనకి ఇక్కడ తేడా వచ్చేస్తుంది. సో అది లేకుండా చూసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అనేది మనకు వచ్చిందో హుక్స్లో. యాక్చువల్లీ మనకు జిప్ పెట్టిన లాగానే ఉంది, ఎక్కడ కూడా స్టిచ్ లేదు, ఏం లేదు. చాలా నీట్గా అంటే నీట్గా మనకు ఇలా వస్తుంది. ఒకవేళ మనకి ఎంత స్ట్రెచ్ చేసినా కూడా మనకి లోపల అనేది క్లాత్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లము ఉండదు.